ప్రేక్షకులకు నమస్తే. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు మన రైతులు ఎంతో కష్టపడి పండిస్తున్నటువంటి అలసందల పంట గురించి తెలపాలనుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇక టాపిక్లోకి వెళ్తే, ప్రస్తుతం మీరు చూస్తున్నారు కదా, ఇవే అలసందలు. మన రైతులు ఎంతో కష్టపడి ఈ అలసంద పంటలు పండిస్తున్నారు. చూడండి అలసందలు ఎలా ఉన్నాయో. నేను ఈ అలసంద పంట చూడటం ఇదే మొదటిసారి. అలసంద పంటలను రైతులు పండించి, రైతులు చూస్తున్నారుగా, ఆ కనిపించే గూళ్ళలో కూర్చొని అలసంద పంటకు కాపలా కూర్చుంటుంటారు. చూడండి అలసందలు ఎలా ఉన్నాయో. ఆ అలసందల పంటకి చివర అంచుల్లో కాపలా కోసము పందులు కానీ ఇంకేమైనా వచ్చి పాడు చేయకుండా ఆ చీరల్ని అలా కడుతూ ఉంటారు. చూడండి ఇక్కడ కూలీలు పనిచేస్తున్నారు, అంటే అలసందలు కాయలను కోస్తున్నారు. అలసందల రైతు ఈ కూలీలను తీసుకొచ్చి అలసంద కాయలను కోసి వాటిని గిట్టుబాటు ధర వచ్చే వరకు ఉంచి అమ్ముకుంటుంటారు. ఈ రైతులు చూడండి, వారు పండించిన అలసంద పంటలో కూలీలను తీసుకొచ్చి ఏ విధంగా అలసంద కాయలను కోస్తున్నారో. చూడండి అలసంద పంట ఎలా ఉందో. ప్రస్తుతం ఈ అలసంద పంటలను ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో అలసంద పంటలను వేశారు. ఈ అలసంద పంటలు పండించేటప్పుడు రైతు తగిన సూచనలు తీసుకొని పండిస్తుంటారు. చూడండి కోసిన అలసందలు ఎలా ఉన్నాయో. ఈ విధంగా అలసందలు ఉంటాయి. ఈ అలసందల్లో నుంచి విత్తనాలు తీసుకొని అమ్ముతూ ఉంటారు. ఈ మధ్య వర్షం పడింది. ఈ వర్షానికి అలసందకాయలు చూడండి కొన్ని రంగు మారి నల్లగా తయారయ్యాయి. చూడండి ఈ అలసందలే వర్షంకి నల్లగా మారాయి. ఈ విధంగా రైతుకు కూడా కొంత కష్టం, ఈ విధంగా రైతుకు కూడా కొంత నష్టం జరుగుతూ ఉంటుంది. అన్ని నష్టాలను ఓర్చుకొని రైతు తాను పండించిన పంటను సంతోషంగా స్వీకరిస్తాడు. ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా తాను పండించిన పంటను సంతోషంగా స్వీకరిస్తుంటాడు. జై కిసాన్. లేటెస్ట్ సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి. లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి.